అనుదిన వాక్య ధ్యానాలు వీక్షిస్తున్న ప్రియమైన సంఘమంతటికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని దేశ విదేశాల్లో ఆసక్తిగా చూస్తూ ఉన్న ఆత్మీయులైన మన ప్రేక్షకులందరికీ మన కృపగల రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని అతి శ్రేష్టమైన నామమున మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాం. మన హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం సమర్పిస్తున్న నేటి అనుదిన వాక్య ధ్యానాలలో ద్రాక్ష తోటలో నాటబడి బహుకాలమైనా కూడా ఫలించని ఒక అంజూరపు చెట్టును గురించి యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఒక ప్రబోధాత్మకమైన ఉపమానాన్ని విందాం. ద్రాక్షవనములోని అంజూరపు చెట్టు అది కాపు కాయవలసిన సమయం నుండి దాదాపు 3 సంవత్సరాల వరకు కూడా కాయలు కాయక, ఆ యజమాని ఆశించిన ఫలాలను ఇవ్వక, అది నాటబడిన భూమిని కూడా నిస్సారముగా చేస్తూ దానిని వ్యర్థపరుస్తూ ఉన్నందున ఆ ద్రాక్ష తోట యజమాని దాన్ని చూచి బహుగా ఆవేదన పడి ఆ తోటమాలితో దానిని నరికించి వేసి ఆ స్థానములో ఫలాలను ఇచ్చే మరో చెట్టును నాటమని ఆదేశించినప్పుడు ఆ తోటమాలి, అయ్యా, ఇంకొక సంవత్సరము ఆ చెట్టుకు గడువునివ్వండి, అది ఫలించినా సరే, లేని ఎడల దానిని నరికించి వేయమని చెప్పిన ఇతివృత్తం ఈ ఉపమాన సారాంశం. నిరుపయోగంగా ఉంటూ నిస్సారమైపోతున్న మానవ జీవితాలు కూడా ఆ ప్రభుని దయతో, ఆయన కృపతో మరొక సంవత్సరం గడువుతోనైనా ఉపయోగకరంగా, బలవంతంగా మార్పు చెందుతాయన్న ఆశతో ఈ ఉపమానంపై ఈనాటి దైవ సందేశం. ద ఫిగ్ ట్రీ ఇన్ ది వినియార్డ్, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు అనే ఆలోచనాత్మకమైన ఈ అంశంపై మన హోలీ ట్రినిటీ చర్చ్ పెద్దలు శ్రీ ఎంజే దేవపుత్రానందం గారు మనకు దైవ సందేశాన్ని అందిస్తున్నారు. సందేశానికి ముందుగా ఉపమానాన్ని ఆవిష్కరించే ఈ భక్తి గీతాన్ని విందాం. చెట్టొకటి నాటెను ద్రాక్షవనమందు, పూతరాదే, పిందెలేదే, పచ్చని ఆకులతో నిండే. అంజూరపు చెట్టొకటి నాటెను ద్రాక్షవనమందు, పూతరాదే, పిందెలేదే, పూతరాదే, పిందెలేదే, పచ్చని ఆకులతో నిండే, పచ్చని ఆకులతో నిండే. అంజూరపు చెట్టొకటి నాటెను ద్రాక్షవనమందు.
క్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఒక మంచి ఉపమానాన్ని మనకు అందించాడు. ఒక మనుషునికి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును నాటబడి ఉంట మనం చూడగలుగుతాం. ఈ అంజూరపు చెట్టును నాటి తోట యజమాని 3 సంవత్సరాలు వరుసగా ఎంతో ఓపికతో తాను కనిపెట్టుచున్నాడు. దానికి కావలసిన ఎరువులు, నీరు అందించడము, శ్రద్ధ చూపడం అన్నీ జరిగినప్పటికీ ఫలం మాత్రము శూన్యం. కనుక యజమాని ఎంతో డిసప్పాయింట్ అయినట్టుగా మనము లూకాసు వార్త 13వ అధ్యాయము 6 నుండి 9 వచనాలలో మనం గమనించగలుగుతాం. మన జీవితంలో కూడా దేవుడు మనకు అన్ని ఫెసిలిటీ అనుగ్రహించి ఫలితం ఏమీ కానరానప్పుడు దేవుడు మన యందు కూడా ఈ రీతిగానే డిసప్పాయింట్ అవుతాడు. కాబట్టి మన జీవితాన్ని సరిచేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. అయితే దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు ప్రభుల వారు దేవుని ఆజ్ఞను తాను మెండు చేసుకోవడానికి అనగా ఆ చెట్టును కంప్లీట్గా నరికి పారేయమని ఆజ్ఞ ఇచ్చినప్పుడు క్రీస్తు ప్రభుల వారు అతన్ని దేవుణ్ణి వేడుకుంటాడు. అయ్యా, ఈ ఒక్క సంవత్సరం కూడా దానికి తగిన రీతిగా నేను కష్టపడి దాన్ని ఫలించే రీతిగా ప్రయాసపడతానని మాట ఇచ్చినప్పుడు దేవుడు కూడా సరే అని చూశాడు. మరి మన జీవితంలో కూడా మనం ఎన్నో సంవత్సరాలు ఆయుష్ గడిచిపోయింది. మరి మనలో ఏమన్నా మార్పు ఉన్నదా? క్రీస్తు ప్రభుల వారిని మనం నమ్మినప్పుడు అన్యజనులకు మనకు ఏమన్నా మార్పు ఉన్నదా అనేది మనము గమనించుకోవలసిన వారమై ఉన్నాం. లేకుంటే మరి మనకు శిక్ష తప్పదు. ఈ ఆధ్యాత్మిక పాఠాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. మరి ఒక సంవత్సరాన్ని 2024 క్రైస్తవులందరికీ ఇవ్వబడినటువంటి గొప్ప బహుమానం. దీన్ని సరి అయిన విధంగా మనం వాడుకోకపోతే శిక్ష తప్పదు. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించి శేషించిన ఈ యొక్క 24వ సంవత్సరంలో కూడా మనం మార్పు చెంది దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి మనం ప్రయాసపడవలసిన వారమై ఉన్నాము. అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. పరిమళాలు కురియలేని తిరుల తోట లేలా, గుండె గుడిలో క్రీస్తు లేని బండ బ్రతుకులేలా. పరిమళాలు కురియలేని తిరుల తోట లేలా, గుండె గుడిలో క్రీస్తు లేని బండ బ్రతుకులేలా. చమురు లేని ప్రమిదలందు వెలుగు పూలు పూయునా, చమురు లేని ప్రమిదలందు వెలుగు పూలు పూయునా, ప్రభువు లేని హృదయ దీపం పరవశించి వెలుగునా, ప్రభువు లేని హృదయ దీపం పరవశించి వెలుగునా, వెలుగునా. పరిమళాలు కురియలేని పిరుల తోట లేలా, గుండె గుడిలో క్రీస్తు లేని బండ బ్రతుకులేలా.
తోట